యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణ్ రాజు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మనం ఇప్పుడు స్టాండర్డ్ సీజన్ ట్రాన్సిషన్స్లో లేము బాస్. వీఆర్ లిటరలీ ఎంటరింగ్ సినిమాటిక్ లెవెల్ క్లైమేట్ క్రైసిస్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వర్షాలు పడాల్సిన చోట పడట్లేదు. సన్ ట్యాన్ కదా, డైరెక్ట్గా సన్ బేక్ అయిపోతున్నాం మనం. వాటర్ ఫుల్గా ఉండాల్సిన మేజర్ డ్యామ్స్ అన్నీ కూడా క్రాకులతో నిండిపోతున్నాయి. ఈ ప్లానెట్ మీద ఒక మాన్స్ట్రస్ క్లైమేట్ ఫేజ్ ట్రిగర్ అయింది. అదే సూపర్ ఎల్ నీనో. ఇదేదో క్యాజువల్ వెదర్ మూడ్ స్వింగ్ అనుకుంటే మీరు రాంగ్ క్యాలిక్యులేషన్లో ఉన్నారు. సెంచరీస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తాయి అంటూ ఈ వరల్డ్కి సంబంధించిన మెట్రాలజీ డిపార్ట్మెంట్స్ అన్నీ ఈ క్లైమేట్ బాంబ్ గురించి మాట్లాడుతున్నాయి. యూకే మెట్ ఆఫీస్ నుంచి వచ్చిన, అలాగే మన ఇండియన్ మెట్ ఆఫీస్ నుంచి వచ్చిన సైంటిస్టులు ఇస్తున్న వార్నింగ్స్ అన్నీ కూడా ఒకటే. ఈ ఎల్ నినో ఇండియాని ఎలా హిట్ చేయబోతుంది, మనం రోజు తినే ఫుడ్ ప్రైసెస్, మన మంత్లీ పాకెట్ బడ్జెట్ని ఎలా డెస్ట్రాయ్ చేయబోతుంది, అండ్ మెయిన్గా అప్కమింగ్ ఇయర్స్ ఎందుకు హిస్టరీలోనే హాటెస్ట్ ఫేజ్గా రికార్డ్ క్రియేట్ అవ్వబోతున్నాయి. ఈ ఎంటైర్ బ్రేక్ డౌన్ మొత్తం కంప్లీట్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ థాట్స్ని కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. ఫస్ట్ లెట్స్ బ్రేక్ డౌన్ ద కోర్ మెటా. ఓకే, యూకే మెట్ ఆఫీస్ ఇచ్చిన ఫ్రెష్ డేటా ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది. మెటీరియాలజిస్టులు ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఎల్ నీనో మన లైఫ్ టైంలోనే మోస్ట్ ఎక్స్ట్రీమ్ డేంజరస్ ఈవెంట్గా మారే ఛాన్స్ ఉంది. నార్మల్ ఎల్ నీలో సైకిల్స్లో పెసిఫిక్ ఓషన్ సర్ఫేస్ టెంపరేచర్స్ అరౌండ్ 1 to 2 degrees సెల్సియస్ మాత్రమే పెరుగుతాయి. బట్ ఈసారి సీన్ మొత్తం టోటల్గా వైల్డ్గా కనిపిస్తుంది. సీ సర్ఫేస్కి సంబంధించిన టెంపరేచర్స్ 3.9 degrees రైజ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రొజెక్షన్స్ ఉన్నాయి. 3.9 degrees అంటే ఏదో క్యాజువల్ నంబర్ అనుకోకండి బాస్. ఒకసారి టెంపరేచర్స్లో మైనర్ స్పైక్ వచ్చినా కూడా ఎంటైర్ గ్లోబల్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ టోటల్గా డిస్టర్బ్ అయిపోతుంది. యూకే మెట్ ఆఫీస్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ చాలా క్లియర్గా ఆయన సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఒక సూపర్ రేర్ అబ్నార్మల్ ఈవెంట్గా డిస్క్రైబ్ చేశారు. ఒకవేళ ఈ టెంపరేచర్స్ హిట్ అయితే పాస్ట్లో మనం చూసిన డివాస్టేటింగ్ స్ట్రాంగ్ ఎల్ నీనో రికార్డ్స్ అన్నింటినీ కూడా టోటల్గా వాష్అవుట్ అయిపోతాయి. ఇప్పుడు అసలు ఈ ఎల్ నీనో బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఏంటనేది షార్ట్ అండ్ సింపుల్గా అర్థం చేసుకుందాం. టెక్స్ట్ బుక్ కండిషన్స్లో ఎర్త్ ఈక్వేటర్ దగ్గర ఉండే ట్రేడ్ విండ్స్ అన్ని ఈస్ట్ నుంచి వెస్ట్కి బ్లో అవుతుంటాయి. దీనివల్ల పసిఫిక్ ఓషన్లో ఉన్న వార్మ్ వాటర్ సర్ఫేస్లో ఏషియన్ అలాగే ఆస్ట్రేలియన్ కోస్ట్ వైపు డ్రిఫ్ట్ అవుతుంటాయి. బట్ ట్విస్ట్ ఏంటంటే, ఈసారి ఆ ట్రేడ్ విండ్స్ సడన్గా వీక్ అయిపోయినప్పుడు లేదా డైరెక్షన్ ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోయినప్పుడు ఆ బాయిలింగ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి సౌత్ అమెరికన్ కంట్రీస్ వైపు వెళ్ళిపోతాయి. దీంతో పెసిఫిక్ ఓషన్లో ఉన్న టెంపరేచర్స్ ఒక్కసారిగా స్పైక్ అవ్వడంతో వరల్డ్ మొత్తం ఎల్ నీనో అని చెప్పేసి ఆ ఎఫెక్ట్ని పిలుస్తుంది. యూజువల్లీ ఇది 2 to 7 yearsకి మాత్రమే ట్రిగర్ అవుతుంది, కానీ అది దాని లైఫ్ స్పాన్ ఒక 1 year ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఈసారి ప్రాబ్లం ఏంటంటే, జస్ట్ ఎల్ నీనో ట్రిగర్ అవ్వడం ఒకటే కాదు బాస్. ఈసారి ఇంటెన్సిటీ, మ్యాగ్నిట్యూడ్ అలాగే దాని డామినో ఎఫెక్ట్ పసిఫిక్ ఓషన్ బార్డర్స్తో పాటు ఆగకుండా ఎంటైర్ గ్లోబ్ మొత్తం క్లైమేట్ కాయాస్ని స్ప్రెడ్ అవుతుంది. సౌత్ అమెరికన్ రీజన్స్లో అలాగే ఆస్ట్రేలియాలో రికార్డ్ హీట్ వేవ్స్ అలాగే క్యాటాస్ట్రోఫిక్ బుష్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. సేమ్ టైంలో పెరు, ఈక్వెడార్, సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఇలాంటి ప్లేసెస్లో మ్యాసివ్ ఫ్లడ్స్ కూడా జరుగుతుంటాయి. లిటరల్గా ఒక సైడు నీళ్లు లేక చుక్కలు కనిపిస్తుంటే ఇంకో సైడు వాటర్తో నిండిపోతుంటాయి. మరి ఇండియా గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, మనకి ఎల్ నీనో ఎఫెక్ట్ డైరెక్ట్ కనెక్షన్ ఏంటి మామ అంటే, మన సౌత్ వెస్ట్ మాన్సూన్ పైన ఉంటుంది. మన హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, మన డ్యామ్స్, మనకిక్కడ పండించే పంటలు, ఈ ఫేజ్లో కంట్రీలో రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ టోటల్గా ఇంబ్యాలెన్స్గా తయారవుతుంది. కొన్ని ప్లేసెస్లో అల్ట్రా డ్రై సీన్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో వర్షం బీభత్సంగా పడుతూ ఉంటుంది. మొత్తం మీద యావరేజ్ బేస్ లైన్ కంటే చాలా తక్కువగా రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. మాన్సూన్ కంట్రీ నుంచి కంప్లీట్గా డిసైపియర్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఫోకస్ షిఫ్ట్స్ ర్యాండమ్లీ. సెంట్రల్ ఈస్టర్న్ నార్త్ ఈస్ట్ ఇండియాలో హెవీ రెయిన్ఫాల్ బస్ట్ ఉంటుంటే, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడులో ఐసోలేటెడ్ వీక్ ప్యాచీ షవర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మాన్సూన్ క్లౌడ్ కవర్ ఉంది, హ్యూమిడిటీ ఉంది, బట్ యాక్చువల్గా క్రాప్ సేవ్ చేయగేసే ఆ గ్రౌండ్ రెయిన్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఇది మన లైఫ్ స్టైల్ని, మన పాకెట్స్ని ఎలా హిట్ చేస్తుంది? మాన్సూన్ ఫెయిల్ అయితే ఇమీడియట్గా ఫస్ట్ ఇంపాక్ట్ అగ్రికల్చర్ సెక్టార్ మీద పడుతుంది. రెయిన్స్ తగ్గిపోతే సోయింగ్ ఏరియా ష్రింక్ అయిపోతుంది, రిజర్వర్స్ డ్రై అయిపోతాయి, ఇరిగేషన్ సప్లై క్రాష్ అవుతుంది. ఖారిఫ్ సీజన్లో మేజర్ స్టేపుల్ ఫుడ్ క్రాప్స్ నుంచి స్టార్ట్ చేసి వింటర్ రబీ సీజన్ క్రాప్స్ వరకు చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. కర్ణాటక అండ్ అడ్జసెంట్ స్టేట్స్లో లో వాటర్ లెవెల్ వల్ల కోర్ క్రాప్స్ ఆల్రెడీ తగ్గిపోయాయి. నెక్స్ట్ రబీ సీజన్లో వీట్, మస్టర్డ్ లాంటి క్రాప్స్ క్రైసిస్ ఫేస్ చేస్తాయి. షుగర్ కేన్ ఈల్డ్ డ్రాప్ అయితే షుగర్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సడన్ డ్రాప్ అవ్వగానే
ప్రైసెస్ స్కై రాకెట్ అయిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే ఓషన్ డీప్లో స్టార్ట్ అయిన టెంపరేచర్ ఫ్లక్చువేషన్ ఫైనల్గా మీ ప్లేట్లో మీ డైలీ కిచెన్ బడ్జెట్, మీ స్ట్రీట్ ఫుడ్ జాయింట్స్ బిల్ని కూడా ఇన్ఫ్లేట్ చేస్తుంది. థింక్ అబౌట్ ఇట్. ఫుడ్ సప్లై చైన్ కాంప్రెస్ అయితే ఇన్ఫ్లేషన్ పీక్ లెవెల్స్కి వెళ్తుంది. వెజిటేబుల్స్, ఆనియన్స్, ఆయిల్స్, గ్రెయిన్స్, ఎవ్రీథింగ్ గెట్స్ హిట్. అందుకే ఎల్ నీనో ప్యూర్ వెదర్ ఎంతూసియాస్టిక్ టాపిక్గా చూడలేం. ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ క్రైసిస్ స్టోరీ. ఆఫ్ కోర్స్ మార్కెట్ డైనమిక్స్, గవర్నమెంట్ పాలసీస్ కూడా ప్రైజింగ్ని డిసైడ్ చేస్తాయి. బట్ రూట్ కాస్ట్ ట్రిగర్ మాత్రం ఈ ఎరటిక్ క్లైమేట్ ప్యాటర్నే. దీనికి తోడు బిగ్గెస్ట్ హెడ్లైన్ వార్నింగ్ అప్కమింగ్ టైం లైన్లో అప్కమింగ్ ఇయర్స్ హిస్టరీలోనే హాటెస్ట్ ఇయర్స్గా లాక్ అయ్యే ఛాన్స్ ఉందని క్లైమేట్ సైంటిస్టులు క్లియర్గా డిక్లేర్ చేస్తున్నారు. వై? బికాస్ ఒక సైడ్ స్టాండర్డ్ గ్లోబల్ వార్మింగ్ ఆన్గోయింగ్ కంటిన్యూ అవుతుంటే అండ్ దాని మీద ఈ సూపర్ ఎల్ నీనో బూస్ట్ యాడ్ అవుతుంది. ఇది డబుల్ ఇంజన్ హీట్ కాంబో లాంటిది. అర్బన్ సిటీస్లో డెడ్లీ హీట్ వేవ్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఓవెన్లో హీట్ని ట్రాప్ చేస్తాయి. పవర్ గ్రిడ్స్, ఎయిర్ కండిషనర్స్ లోడ్కి ట్రిప్ అయిపోతాయి. హీట్ ఇంక్రీజ్ అవ్వడం మాత్రమే కాదు, అల్ట్రా ఎక్స్ట్రీమ్ వెదర్ ఫ్లక్చువేషన్స్ రైజ్ అవ్వడం ఈజ్ ద మెయిన్ నైట్ మేర్. మోరోవర్ మనం అబ్జర్వ్ చేస్తున్న ఇంకొక వియర్డ్ మైక్రో ప్యాటర్న్ ఏంటి అంటే ఎరటిక్ రెయిన్ఫాల్ బర్స్ట్. అంటే ఒక 10-15 రోజుల పాటు డ్రై స్పెల్ ఉంటుంది. సడన్గా సింగిల్ క్లౌడ్ బర్స్ట్ అని మొత్తం కుప్పగొలిపోతుంది. సాయిల్ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే ఆ కెపాసిటీ ఉండదు ఆ ఒక్క రోజులో. ఇన్స్టెంట్గా ఫ్లాష్ ఫ్లడ్స్ క్రియేట్ అయిపోతాయి. మెగా సిటీస్ మనం ఆల్రెడీ చూసాం. ఢిల్లీ, గుర్గాం, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్లో వాటర్ లాగింగ్, అర్బన్ గ్రిడ్ లాక్స్ చూసాం. నార్త్ ఈస్ట్ ప్లెయిన్స్ అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ స్వీప్ అయిపోతాయి అక్కడ. సో హౌ ఫాస్ట్ డిడ్ ద రెయిన్ డ్రాప్ అనేది మనం చూస్తాం. బాటమ్ లైన్ ఏంటంటే ఎల్ నీనో ఈజ్ ఎ న్యాచురల్ ఫినామినన్, బట్ హ్యూమన్ డ్రివెన్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ దీనికి స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేశాయి. సో ఇంటెన్సిటీ అన్ప్రిడిక్టబుల్గా పెరిగిపోతుంది. ఎక్స్ట్రీమ్ డ్రాట్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, హీట్ డోమ్స్, క్రాప్ డిస్ట్రప్షన్స్, ఇన్ఫ్లేషన్స్, ఇది మొత్తం ఒక చైన్ రియాక్షన్. ఫైనల్ థాట్, ఇవన్నీ క్లైమేట్ మోడల్స్ జనరేట్ చేసిన డైనమిక్ ఫోర్కాస్ట్ ప్రొజెక్షన్స్. వెదర్ ఈజ్ ఆల్వేస్ షిఫ్టింగ్, ప్యానికింగ్ ఈజ్ యూస్లెస్, బట్ స్టే అలర్ట్గా ఉందాము. సూపర్ క్రిటికల్ ఫాలో అవ్వాలి మనం. ఇప్పుడు వెదర్ రిపోర్ట్స్ అని ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ కూడా మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. మన రిజర్వాయర్స్ నుంచి వాటర్ రిలీజ్ చేసే పాలసీస్ని కూడా దగ్గరుండి అవన్నీ అమలుపరిచే ప్రయత్నం చేయాలి. ఎల్ నీనో బ్రేక్ చేసే ఈ సెంచరీ మొత్తం రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది రాబోయే మంత్స్లో అని కూడా చెప్తున్నారు. సో ఆన్సర్స్ అన్నీ క్లియర్గా అన్ఫోల్డ్ అవుతాయి. స్టే ట్యూన్ టు మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ అభిప్రాయాలన్నిటిని కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.